ఒక చిన్న అపవాదం ఉంది. ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఒక లిరిక్ రైటర్ పాట ఓకే అయ్యాకనో ఓకే అవుతున్న సందర్భంలోనో మీకు తెలిసాక మీరు ఆ మ్యూజిక్ డైరెక్టర్ని కానీ డైరెక్టర్ని గానో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ పాట మీకు వచ్చేలా చేసుకుంటారని, అది ఎంతవరకు కరెక్ట్? ఇది అవసరం ఇక్కడ అసలు ఇది తీసేస్తే బెటర్ నా మాటని. ఏ మ్యూజిక్ డైరెక్టర్ తోడైనా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయా? మొన్న ఎందుకు సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ బ్రహ్మానందం గారు మిమ్మల్ని ప్రతిసారి ఒక సినిమా మొత్తంలో ఒక 10 సార్లు అంటారేమో ఒరే శాస్త్రి అని. మిమ్మల్ని మీరు డిగ్రేడ్ చేసుకోవడం అన్నది ఎంతవరకు కరెక్ట్? నేను మీకు ఓపెన్గా చెప్పలేకపోవచ్చు, కానీ ఈ రచయితల విషయానికి వస్తే చాలా ఎక్కువ మంది మీ కమ్యూనిటీ నుంచి ఉన్నారు. దానికి ఏంటి కారణం? అసలు ఆ రకమైన అనాలిసిస్ ఈ విషయానికి అవసరం లేదు. నేను అడిగే ప్రతి ప్రశ్నకి బేస్ ఉండి అడుగుతున్నాను సార్. కొన్ని విషయాలు మాట్లాడుకోకుండా ఉండటం బెటర్. మీకు ఎప్పుడైనా అనిపించిందా ఇంకా చిన్న వయసులో ఇండస్ట్రీకి వచ్చుంటే బాగుండేది, ఇంకా బాగా దున్నేవాడిని అలాంటిది? చాలా బాధాకరమైన సంఘటన కానీ ఫీలింగ్ కానీ ఏదైనా జరిగిందా ఇప్పటివరకు? ఎప్పుడు వద్దు, ఇది ఆఫ్ ది రికార్డ్ శుద్ధృత్వం పెట్టుకుని మీకు చెప్పాల్సి వస్తుంది ఖచ్చితంగా చెప్పాలంటే. మీకు దానివల్ల ఒక్క మైనస్ రాదు సార్. నేను నన్ను నమ్మండి, గుడ్డిగా నన్ను నమ్మండి. నేను మీ చెడు కోరుకుంటానా చెప్పండి? ఎందుకు మీరు అతి ఎక్కువ టైం తీసుకున్న పాట ఏంటి సార్ ఇప్పటివరకు? గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ he wants to do something.